శ్రీ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. స్వామి వివేకానందులు వారు ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాన్ని మన ముందు పెట్టారు. అటువంటి విషయాల్లో ఒక విషయం గురించి ఈరోజు ప్రస్తావించబోతున్నాం. మనందరికీ కూడా జీవితంలో నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. నేను ఇలా చేస్తే నాకు విజయం కలుగుతుంది, అలా చేస్తే నాకు విజయం కలుగుతుంది అని కొందరు అనుకుంటారు. ఈ నమ్మకం గురించి స్వామి వివేకానంద ఒక మంచి విషయాన్ని నాకు చెప్పారు. అది చెప్పే ముందు ఒక చిన్న బిడ్డ కథని మేము ముందుకు. ఒకరోజు ఒక సన్యాసి ఒక నది పక్క నుంచి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండేసరికి ఒక బాటసారిని చూశారు. ఆ బాటసారి ఆ నది దగ్గర నించుని నదికేసి చూస్తున్నారు. ఈ సన్యాసి అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు అలా నదికేసి చూస్తున్నావు అని ఆ బాటసారిని అడిగాడు. అప్పుడు ఆ బాటసారి అన్నాడు, అయ్యా నేను ఈ నది దాటి వెళ్ళాలి, ఇక్కడ ఏది పడవ కనిపించడం లేదు, నాకు ఆ ఈత రాదు, నేను ఎలా వెళ్ళాలి అనేది నాకు అర్థం కావడం లేదు. అప్పుడు సన్యాసి చిరునవ్వు నవ్వి, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నువ్వు నది దాటిలా నేను చూస్తాను. ఆ బాటసారి తప్పకుండా రండి. అప్పుడు ఆ సన్యాసి ఆ బాటసారిని కళ్ళు మూయమన్నాడు. కళ్ళు మూయమని ఆ బాటసారి యొక్క పంచె పొంగులు తీసుకొని అందులో ఏదో ముడి వేశాడు. అప్పుడు కళ్ళు తెరవన్నాడు. బాటసారి అలాగే కళ్ళు తెరిచాడు. ఇప్పుడు నువ్వు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బాటసారి ఆశ్చర్యపోయాడు. నీటి మీద నడవడం ఏమిటండి? అవును, నీటి మీద నడవడం. నేను నీ పంచె పొంగులో ఒక విషయాన్ని పెట్టాను, అందుకని నువ్వు నీటి మీద నడిచి వెళ్ళగలవు. మీరు నా పంచకొంగులో ఏదో పెట్టారా, దాంతో నేను నీటి మీద నడిచి వెళ్ళగలనా అని ప్రశ్నించాడు. ఆ సన్యాసి అవును, నమ్మకం ఉంచుకున్నాడు. సరే అని ఆ బాటసారి నీటి మీద అడుగు పెట్టాడు. నిజంగానే తన కాలు నీటిలో మునగకుండా ఆ నీటి మనసు మీద ఉపరితలం మీద అలాగే ఉంటుంది. నేల మీద ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మెల్లిగా 2వ అడుగు పెట్టాడు, 3వ అడుగు వేశాడు, 4వ అడుగు వేశాడు. మెల్లిగా ధైర్యం రావడం మొదలెట్టాడు. అలా తన నది మధ్యలోకి వెళ్ళడం మొదలెట్టాడు. అలా వెళ్తూ ఉండగా సన్యాసి కూడాను కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయాడు. ఈ బాటసారి సుమారుగా నది మధ్యకి వచ్చాడు. చూశాడు, అటువైపు సన్యాసి లేడు, తను మాత్రం నీటి మీద నడుస్తున్నాడు. అనుకోకుండా తనకు ఒక ఐడియా వచ్చింది. సన్యాసి నా కొంగుకి ఏం కట్టి ఉంటాడు అని ఒక్క మాట విప్పి చూశాడు. విప్పి చూసేసరికి అందులోపల ఒక ఆకు కనిపించింది. ఆకు మీద శ్రీరామ అని రాసి ఉంది. బాటసారి ఏమనుకున్నాడంటే, ఏమిటి ఈ ఆకు మీద రాసిన శ్రీరామకి నేను నది మీద నడుస్తున్నానా అని అనుకున్నాడు. మరుసటి క్షణానికి ఏమైంది, తను నదిలో పడి ఊరిపోయాడు. మనకి కథ ద్వారా ఏం తెలుస్తుంది? నమ్మకం అనేది మనం పెట్టాలి. ఆ నమ్మకం మన మీద మనకు ఉండాలి. మనతో పాటు ఇంకెవరి మీద ఉండాలి? స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాలు. స్వామి వివేకానంద అన్న విషయం ఆంగ్లంలో, ఫెయిత్ 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 ఇన్ అవర్ సెల్వ్స్, faith, 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 faith in God. This is the secret of greatness. నమ్మకం అనేది ఉండాలి. మొట్టమొదట మీకు ఆత్మవిశ్వాసం మీ మీద మీకు ఉండాలి. అదేవిధంగా దైవం మీద కూడా నమ్మకం ఉండాలి. నేను చెప్పిన కథలో ఆ బాటసారి నిజంగానే తను ఆ సన్యాసిని నమ్మాడు. కానీ ఒక్క క్షణకాలంలో ఆ నమ్మకాన్ని బొమ్మ చేసుకున్నాడు. అందులో ఏముంది అని విప్పి చూశాడు. విప్పి చూసి, దీని మూలంగా నేను నడుస్తున్నాను అని అనుకున్నా కూడా పర్వాలేకపోయింది. దీని మూలాన్ని నేను నడుస్తున్నా అని ఒక వ్యతిరేక భావంలో ఆలోచించాడు. అందుకని మీకు చెప్పదలుచుకున్న విషయం కూడా అది. ఈ రోజున మీరు ఎటువంటి పని చేస్తున్నారు, వాట్ ఎవర్ మీ మీద హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్వ్స్. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ నమ్మకంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి. అలాగే దైవాన్ని కూడా నమ్మండి. అలా అని చెప్పి పూర్తిగా దైవం మీదే అంతా పెట్టకండి.
పుట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఆన్ టు గాడ్. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే దైవం మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు మన ప్రయత్నం ఉంటేనే, పురుష ప్రయత్నం ఉంటేనే ఆ మాధవుడు కూడా కనిపిస్తాడు. ఈ విధంగా మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు ఆశిస్తూ మరొక మంచి విషయంలో మళ్ళీ కలుస్తాం. నమస్కారం.